హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా దోస్తులు? మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఈ మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే సిరీస్ని అయితే మంచిగా నడిపిస్తున్నారు. ఇదంతా మీ వల్లే అన్నమాట. మీరు చేయబట్టే మేము ఈ సిరీస్ని కంటిన్యూ చేస్తున్నాం. ఇట్లనే సపోర్ట్ చేయురు దోస్తులు. ఇంకా మంచి మంచి కంటెంట్ తో మంచి మంచి వీడియోస్ తో మీ ముందు ఉంటాం. అలాగే మన ఛానల్ టార్గెట్ తెలుసు కదా, 1,00,000 సబ్స్క్రైబర్స్. మరి కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ టార్గెట్ రీచ్ అవ్వడానికి మీరు కూడా మాతోటి పాటు మీరు కూడా షేర్ చేస్తూ ఉండండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అనంటే, మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 196 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. చిర్రా పోలీస్ స్టేషన్ పోయి రావచ్చు. వరదాకా ఏం చేస్తారు? చిర్రా ఇప్పుడే వస్తానా. అయిపోయిందా పత్తేరుడు? ఇప్పుడే అవుతుందా? ఇంకా 4-5 రోజులు పడుతుంది. సరేతి. ఏమన్నారు పోలీస్ స్టేషన్లో? ఏం లేదండి, ఇక వానితోటి మాట్లాడిర్రు, మాతోటి మాట్లాడిర్రు. నేనైతే కేసు కంప్లైంట్ ఇచ్చిన రాసి, ఇక రాసి ఇచ్చినాక ఒకసారి బయట మాట్లాడుకోమని అన్నారు. ఫస్ట్ ఎవరైనా అట్లనే అంటారు కదా పోలీసులు, బయట పంచాయతీ పెట్టి మాట్లాడుకోర్రి, అప్పుడు వినకపోతే మళ్ళీ మా దగ్గరికి రార్రి అని చెప్పిర్రు. అవునా? బయట పంచాయతీ అంటే ఏడ పెడతారు? ఆయనకి ఎన్ని పంచాయతీలు పెట్టినా వాడు వింటాడా? వాడు మాట్లాడే మాటలే మాట్లాడతాడు. అన్న అదేమో చెప్పిండు, బావను ఎల్లుండి తీసుకొనిరా, పిల్లల్ని కూడా తీసుకొనిరా, ఈ ఊర్లోనే పంచాయతీ పెట్టిద్దాం, అందరి ముంగట లవ్వ లయ్య ముంగట ఈ ఊర్లోనే వాని ముఖం నల్ల ముఖం చేద్దాం అని అన్నాడు. నేనెందుకు వస్తానే? పో నువ్వే. ఓకే, నేనెందుకు అత్తా అని అనకుర్రి. ఏదో చేసినా అయిపోయింది. నాకు అన్నిట్లలో తోడుగా నువ్వు ఉండాలే గాని ఊకే నేనెందుకు అత్తా అని ఇష్టం వచ్చినట్టు చేసుకోవాలంటే మరి నేను ఎవరితోటి చేసుకోవాలి? నాకంటూ ఎవరున్నారు చెప్పండి? ఊకే మాటలతోటి బాధపడుతుర్రు. ఏదో చేసిన తప్పు అయిపోయింది, ఇప్పటికీ నాకు ఆ తప్పు వేయాలని లేదు కదా. మీరు పిల్లలు ఉంటే చాలనుకోనే నువ్వెన్ని మాటలన్నా కూడా సప్పుడేకుంటున్నావు కదా. నువ్వు వేసుకున్నది నువ్వే అనుభవించాలే. నేనే అనుభవిస్తా, నేనే అన్నీ వేసుకుంటా, నిన్నేమంటలేను, నిన్నేం చేయమంటలేను. కానీ నువ్వు ఎన్నుకుంటే భర్త అనేటోడు ఎన్నుకుంటే ధైర్యం అదే వేరు ఉంటుంది. ఇవాళ నువ్వు అక్కడికి రమ్మంటే రాకపోతివి, నీకు ఇవాళ పత్తేరుడు ఎక్కువైందా? 300 రూపాయలకు చూసుకొని పత్తేర పోతివి. మరి నా పెళ్ళము పోలీస్ స్టేషన్కి పోతుంది, మరి ఆడ దానికి తెలుసు, ఒకటి తెలియదు. నేను ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది. మొగళ్ళకు తెలిసినంత ఆడోళ్ళకు తెలుస్తుందా? మీ అన్నున్నాడు కాబట్టి మీ అన్నకు నిన్ను వదిలేసి పోయిన నిన్ను ఒక్కదాన్నైతే నేను ఎట్లా పంపుదును? మీ అన్న వచ్చిండు కాబట్టి మీ అన్నతోటి పొమ్మన్నా నేను. అంటే ఏదన్నా ముచ్చట్లు ఉంటాయి, అది అన్నతోటి చెప్పుకుంటారా? ఏదైనా కూడా భర్త ఉంటే అయ్యో గిట్లా గిస సంగతి అని ఆపతో సంపతో చెప్పుకుంటారు. ఎందుకు ప్రతిదానికి నేను రాను అని అంటున్నావు? నీకు పంచాయతీ అయినప్పుడు నేను లేనా నీ పంచాయతీలల్లా? అయ్యో రామా, నువ్వే కదనే అప్పుడు పంచాయతీలు పెట్టిపించినావు, అందుకే ఆ పంచాయతీలల్లా నువ్వున్నావు. ఓ గతం దవ్వుడు నాకు ఇష్టం లేదు. మళ్ళా గతం దవ్వినా కూడా నువ్వు మారవు, నువ్వు గసొంటి దానివే గిసొంటి దానివే అని నన్ను మంది ముంగట విలువ తీస్తున్నావు. నాకు ఆ విలువ తీసుడద్దు, ఏదద్దు. ఎల్లుండి ఒక్కసారి నా గురించి రాకున్నా మంచిదే. నువ్వు ఒక్కసారి మా ఊరికి రా, ఎల్లుండి పోదాం పంచాయతీ అట. మా అన్ననే చూసుకుంటాడు మొత్తం, ఆడ మనం చేసేది ఏం లేదు. నన్ను అడుగుతారు, నేను చెప్పేది చెప్తా, నువ్వు సప్పుడేకనే కూర్చో. మరి ఆడ పెద్ద మనుషులు వస్తారు, మన తరపున 4 పెద్ద మనుషులు, వాని తరపున 4 పెద్ద మనుషులు వస్తారు. అడిగిపోయినాక మాట్లాడుకున్నాక ముచ్చటేగా. సరే పోదాం గాని, రేపైతే పత్తేర పోదాం. అట్టిగుండి ఏం చేస్తాం ఇంటికాడ? ఎల్లుండి కదా, ఎల్లుండి పోయేద్దాం. గదే గాని ఈ ముచ్చట పోయి ఎవలకు చెప్పకు, గిట్ల పంచాయతీ అట రామోళ్ళ ఇంటికాడ అందుకే పోతున్నామని నర్సక్కకు లతకు వాళ్ళెవ్వరికి చెప్పకు. అర్థమవుతుందా? ముంగటో మాట మాట్లాడతారు, వెనక పొడుతారు. నీకు తెలియదు ఆడోళ్ళ ముచ్చట్లు ఎట్లుంటాయో. ఒక్కళ్ళ నోట్ల నుండి ఇంకోళ్ళ నోట్ల పోతాయి. నువ్వేదున్నా కూడా నీ మనసులో దాచిపెట్టుకోకుండా ఖచ్చితంగా వాళ్ళకి చెప్పుకుంటూనే వస్తావు అన్నీ, ఇంట్లో ముచ్చట్లయినా ఏదైనా. అయ్యో రామా,
హ, వాళ్ళకి చెప్తావు అని అంటే వాళ్ళు లేకపోతే నువ్వు ఉందువా నేనుందునా ఎవరుందుము అన్నిట్లలో పాపం వాళ్ళు మనల్ని కాపాడిర్రు. కాపాడిన వాళ్ళకు అన్ని తెలిసిన వాళ్ళకి చెప్తే ఏమైతుంది? ఆ సరే చెప్పే ముచ్చట్లు చెప్పుకోవాలి కానీ అన్నీ చెప్పొద్దు కదా. నేనేమన్నీ చెప్తానా అన్నీ? నీ గురించి తెలియదా అతి? ఏమో మరి నీకే తెలియాలి ఇక. ఈ ముచ్చట ఎక్కడన్నా బయట పడాలి చూడు. ఎల్లుండి మా అత్తమ్మలు దేవునికి ఎత్తారట రమ్మన్నారు అందుకే పోతున్నామని చెప్పు. గదే గాని పంచాయతీ గించాయితీ అని నీ నోట్ల నుండి వాళ్ళ నోట్ల కన్నా పోవాలే చూడిగా. బెదిరిస్తున్నావా లేకపోతే రిక్వెస్ట్ చేస్తానవా? రిక్వెస్ట్ చేస్తా, నిన్ను నేనెందుకు బెదిరిస్తా గాని. సరేతి ఇంత స్థాయి పెట్టుకో. ఆ, సరే. ఈ పల్లెటూర్లలో సాయంత్రం అయితే మంచిగా అనిపిస్తుంది. ఈ వెదర్కి ఈ పిచ్చుకల సౌండ్స్కి ఎంత మంచిగా ఉందో. ఆగో, ఈ పిల్ల ఇన్నే కూర్చుంది కదా. అయితే నువ్వు యాంటి బిడ్డవా అయితే? అవును. ఆహా, ఏం పేరు నీ పేరు? అప్పుడు అడుగుదాం అనుకున్నా మర్చిపోయినా. నా పేరు అశ్షు. ఇదేంది అశ్షా? బొషు లెక్క మంచిగానే ఉన్నది. అవునా అశ్షు, మంచిగా ఉంది నీ పేరు. అవునా, థ్యాంక్ యూ. ఈ జడలైతే సూపర్ ఉన్నాయి అశ్షు, నిజంగా మంచిగా ఉన్నాయి. నాకు ఇట్లనే ఇష్టం కాబట్టి నేను ఇట్లనే వేసుకుంటా. అవునా, సరే సరేలే. మరి ఏం చెప్తాను, ఛాయ్ తాగినవా? మా అమ్మ పెడుతుంది ఇప్పుడే. నువ్వు తాగినవా? ఇక మా నర్సక్కి ఇప్పుడే పని ఉండొచ్చే, పెడుతుంది ఇక తాగుతా. అవునా, నువ్వు రోజు ఇంటికాడనే ఉంటావా? ఇంటికాడ ఉండకపోతే ఎటు పోతా? అవునా షూ, ఇంటికాడనే ఉంటా. ఎందుకు? ఏం లేదు, రేపు మా అమ్మ పత్తేర పోతుందట. అదే మీ అక్కతోటి నాకు బోరు కొడుతుంది కదా, నువ్వు ఉంటే అట్లా కాసేపు టైం పాస్ అందుకు. నేను ఎప్పుడు ఫ్రీయే, ఎప్పుడు ఇంటికాడనే ఉంటా, ఎటు పోను. అవునా, సరే సరేలే. సరే. ఈ పిల్లని చూస్తే ఎందుకో మనసుకు ఆనందమైతాంది. మంచిగా ఉన్నది పిల్ల, 2 జుట్లు వేసుకొని ఎంత ముద్దుగా మాట్లాడుతాంది. ఏదో తెలియని ఫీలింగు. ఏమైంది శంభయ్య? మళ్ళా పోషికి నీకు మాటలు కలిసినాయా ఏంది? దాని రోగం పాడుగాను ఏమో బావా బావా అని బౌరూపులేశాలు వేసుకుంటా నా దగ్గరికి వస్తాంది. దాని చూస్తేనే నాకంతా మంటలేస్తుంది. కానీ ఇక ఏం చేయాలి మళ్ళీ నేను, నాకు అర్థమే అయితలేదు. అవునా, ఏందో ఏమో సోకుల పడుతుంది కదా, బావా బావా అని బాగానే ఇట్టపడుతుంది. మరిగా సపరేక దాంతో ఉండక నువ్వెందుకు మరిగా వేరుంటాను? అది అవసరం కొద్దే వాడుకుంటది మల్లయ్య. అవసరానికి బావా అని అంటది, తర్వాత ఇంట్లోకే నడువు అంటది అది. అబ్బో, దాని వేషాలు చూసే కదా నేను బయటపడ్డా. అయితే తిన్నవా లేదా? తిండి సల్లగుండా తిండి తిన బుద్ధి అయితే లేదు. ఓ పెగ్గేసత్తా అని పోతన్నా, ఓ 90 వేసి వచ్చి బుక్కడంతా తిని వంట అటే నిద్ర పడుతుంది. ఇక 90 వేయకపోతే నిద్ర పట్టి పాడైతలేదు. నాకేపిస్తావు మరి అత్త? అవురా మల్లిగా, ఎప్పుడు నేనే పిత్తనే తాగుతావు గాని ఒక్క రోజన్నా ఒక పెగ్గు పోసినావురా నువ్వు. ఏం చేయాలనే, మా మళ్ళీ ఇస్తుందా నాకు పైసలు? ₹1 బిల్ల కూడా ఇయ్యది. ఈ మనవాడు ఇయ్యడా? ఇక ఊకి అడిగితే ఏమనుకుంటారో అని నేనే అడుగుతలేను, అటు పోతలేను. ఇక రేపన్న పోవాలి, పోతే మార్చుకుంటాడు కానీ ఆయన పని ఆయనకే ఉన్నది. కోళ్ళ పరం కట్టిస్తాండి, ఆడికే పోతాండు. సరేపా, ఏ పిత్తప్పా. ఓ జున్ను, ఎన్ని రోజులు ఉంటావే మాట్లాడకుండా? నాకు అర్థమైతలేదు. అతను మాట్లాడకుండా మంచిది కానీ ఇక తిండి తిని పో. నువ్వు అసలు అన్నమే తింటలేవు చక్కగా. లోపలున్న బిడ్డ ఏం కావాలి? ఎందుకు ఇట్లా మొండిపట్టి ఎత్తున్నావు నువ్వు? నాకు అర్థమైతలేదు. నువ్వు నా గురించి కేర్ తీసుకున్నప్పుడు నువ్వు నాతోటి మాట్లాడకంతే. నేను తింటా లేకపోతే లేదు, అదంతా నీకు అనవసరం. కోపం తెప్పియకు. నేను మంచిగా ఉన్నప్పుడు నన్ను మంచిగా ఉండనియ్యి. అంతకు మించి ఇంకేదన్నా చేసినావు అనుకో, మళ్ళీ నేను తావుడుకు స్టార్ట్ చేస్తా. మళ్ళీ నేను పిచ్చోడిని అయితే చెప్తున్నా. పోతావు పో, నిన్నెవరొద్దంటుర్రు.
నువ్వు పిస మాట్లాడకు. నేను చేసింది లేదు, నేను పీకింది లేదు, కానీ ఇష్టం ఉన్న మాటలు మాట్లాడకు జున్ను. నీ కాళ్ళు మొక్కుమంటే మొక్కుతా. నీ అసలే కడుపులా చిన్న పాప పెరుగుతుంది. నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా చెప్పు? ఇన్ని రోజులు ఎందుకు మంచిగా ఉన్నాం మనం? ఇప్పుడేమో అంత వెరైటీగా మాట్లాడుతున్నావు. నువ్వు నా గురించి పట్టించుకొని నన్ను మంచిగా చూసుకున్నాక నేను ఈ మాటలు అంటానా? నేను పట్టించుకోకపోతే ఏం చేసినా నేను చెప్పు? నాకు కడుపు నొస్తుందంటే నువ్వు తొందర రావా? చెప్పినాక గంటకా నువ్వు వచ్చేది? ఆ టైంలో ఏమన్నా అవుతుంది అప్పుడేంటి? అరే రామశంకరా, నీకు ఎట్లా చెప్పాలి జున్ను? ఎట్లా ఎప్పుడు అవసరం లేదు. నిన్నేం నేను చెప్పమంటలేను. నా సందాలు నేనుంటా, నీ సందాలు నువ్వు ఉండు. తింటనేమో తిను, లేకపోతే లేదు. నాకు నచ్చితే నాకు ఇష్టమైతే నేను తింటా, లేకపోతే లేదు. ఏయ్ పిచ్చా నీకు? అవును పిచ్చే. పిచ్చిదాన్ని ఎందుకు చేసుకున్నావు? మంచిదాన్ని చూసుకొని లత లాంటి దాన్ని చూసుకొని చేసుకుంటే అయిపోవు కదా. నీకు అసొంటోళ్ళే నచ్చుతారు. ఏందే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును, పెళ్ళైన వాళ్ళను పెళ్లి చేసుకునుడు వాళ్ళని లవ్ చేసుడంటే ఇష్టం కదా నీకు. లత లత అని దాని ఎంబడ తిరిగితీవు కదా. పో దాని దగ్గరికి. చెంపలు మొత్తం వాయ కొడతా. నేను ప్రెగ్నెంట్తో ఉన్నావని వదిలిపెడుతున్నా. నువ్వు అన్ని పిచ్చి పిచ్చి డ్రామాలు వేయకు, అర్థమవుతుందా? మాట్లాడకు నువ్వు. ఒకళ్ళ గురించి అవసరం లేదు మనకు. మనం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, మంచిగా ఉంటున్నాం, అంతే. మధ్యలో ఎవరినో తీసుకొచ్చి కథలు పడుకుంటా మాట్లాడితే మనకే పాపం జరుగుతుంది. నువ్వు చేసిన కథలు నీకు చెప్తేనే అంత కోపం వస్తుందా? మరి నువ్వు నీ గతంలో ఎన్ని కథలు చేసినవో ఎవరికెరక? నీ హైదరాబాద్ నుండి ఎవరెంబడ పోయినవో, ఎవరితో మాట్లాడుకుంటా తిరిగినవో నేనేమన్నా నచ్చి చూసిన్నా? ఏంటి? అవును, హైదరాబాద్ లో నువ్వెంత మందితో మాట్లాడినావో, ఎంత మందితో తిరిగినావో నేను ఇట్లా చూసిన్నా? చెప్పు. నువ్వు చూసినావు కాబట్టి ఇప్పుడు నన్ను అంటున్నావు. మరి నేను చూడలేదు కాబట్టి నిన్ను అంటలేను, అంతే కదా ఇప్పుడు తేడా. ఎవరి లైఫ్లో ఏదో ఒకటి జరిగి ఉంటుంది. ఆ జరిగిన దాన్ని మర్చిపోయి జీవితంలో హ్యాపీగా ఉన్నారా లేదా, మంచిగా ముందు పోతుర్రా లేదా అనేది చూసుకోవాలి. అంతే తప్పించి మంచిగా ఉన్నప్పుడు గిసువంటి పుల్లలు వెనకటి తీసుకుంటే నేను కూడా గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది జున్ను. అట్టిగా అనవసరంగా నన్ను పిచ్చోని వేయకు, అర్థమవుతుందా? నీవు అసలే అట్టి మనిషి కూడా కాదు. నీకు ఉండాలనిపిస్తేనేమో ఉండు, లేకపోతే మీ అమ్మోళ్ళ దగ్గరికి పోతానంటే అక్కడ వడగొట్టేస్తాపా. డెలివరీ అయినాకనే అద్దు నువ్వు. అంతే మించి వేరే పిచ్చి పిచ్చి మాటలు ఏం మాట్లాడకు. నాకు అమ్మ లేదు, నాన్న లేదు, నాకు ఎవ్వరు లేదు. అన్ని నువ్వే అనుకునే నేను బతుకుతున్నా. అట్లాంటప్పుడు నాకు ఇంకా పిచ్చి లేపి అజ్జేయకు. నేను పిచ్చోడిని అయితే ఇక ఎవ్వరికినా. ఎంత మంచిగా మాట్లాడదామన్నా కూడా అబ్బా 2 రోజుల నుండి సతాయిస్తా నువ్వు. మాట్లాడుతున్నావు, మాట్లాడు, లేకపోతే లేదు. ఎందుకు నాకు ఇవన్నీ? వామ్మో, గింత ఘోరంగా అన్నాడేంటి? నన్ను పెళ్ళైనప్పటి నుండి ఒక్క మాట అనలేదు, ఇవాళ గింత సీరియస్గా మాట్లాడిండేంది? ఆ సీరియస్కి కారణం నేనే గాని నేను ఆ మాట అనకుంటే అయిపోవు. సీరియస్ అయ్యట పోతాడు. పోని నేను హైదరాబాద్లో ఏం చేసిండో, ఎవరితో వేయినో అవి నేను చూసినా అని అంటుండు. వామ్మో, ఇంకోసారి టాపిక్ తీయద్దిగా. నీ అవ్వ జీవితం ఇంత మంచిగా ఉందామనుకున్నా కూడా అబ్బా అబ్బా 2 రోజుల నుండి సతాయిస్తాంది. అసలే ప్రెగ్నెంట్ అని ఓ దిక్కు బాధపడతా అంటే ఎక్కడియో తీసుకుంటా వెనకటి ఇది అవ్వుకుంటా నా మనసు ఇంకా ఖరాబ్ చేస్తాంది. ఈ పెళ్ళిళ్ళు ఎవడు కనిపెట్టిండో నీ అవ్వ. పెళ్ళిలేందో, పెళ్ళాలేందో, పిల్లలేందో. ఛీ, నాకిప్పుడు మందు తాగబుద్ధి అవుతుంది. కానీ తాగా అని దాని మీద ఒట్టేసిన నేను. ఇప్పుడు ఆ ఒట్టుకు నేను ఆగాలి, తాగొద్దు. ఇంత ప్రెషర్ తెప్పిస్తే ఎవ్వరికైనా కూడా తాగడానికి అదవుతుంది. నీ అవ్వ సిగరెట్ అన్న తాగుతా. ఆగో సురేషు, నువ్వు కూడా సిగరెట్ తాగుతావా? తాగుతానే రాజన్న, మనసు బాగాలేనప్పుడు తాగుడే. అయ్యో ఎందుకు? ఏమైంది మనసుకు? నీకేందే? నీ అమ్మ కోట్లాస్తున్నది, బిల్డింగ్ ఉన్నది, బొచ్చడు పైసలు ఉన్నాయి, తిన్నా తరగనంత ఆస్తి, పైసలు ఉన్నాయి, నీకేం రందే? ఇక గట్లనే అనిపిస్తుంది ఎవరికైనా చూస్తే. కానీ ఇక లోపట ఉండే బాధలు లోపట్నే ఉంటాయి. అయినా ఓ రాజన్న మొత్తం కనబడతనే లేవు. ఎడిపోతాను నేను, ఎడిపోతాను పొలం కాడుకోవుడు అచ్చుడు, నాది ఇదే పని. నీ పని మంచిగుందే. నాకింత పొలం ఉన్నా కూడా ఈ దగ్గర నేను మంచిగా చేసుకుందును. నా పొలం అంతా కౌలే. కౌలుకి ఇచ్చింది నయంతి, నువ్వేం చేస్తావు నీ అవ్వ? అంతే అంతే. ఏమైంది, చాయ్ తాగుతాను వచ్చినావా? ఏ లేదు, అట్టిగానే ఇటు మొక్కై నడుచుకుంటూ వచ్చినా. ఇప్పుడే తిన్నా, ఇటు వచ్చినా. అవునా, అంత మంచిదేనా మరి? ఏదో అట్లా నడుస్తుంది.
రేపు ఉంటావా అనే ఇంటికాన్నే తెల్లవాళ్ళు కోదాం. నీ అవ్వ నాకంత పిసలెత్తాంది. నేను రేపు పనికోతున్నా. ఏం పని? లతోళ్లకు పత్తెర పోతున్నా. ఓహో రాజన్న, నువ్వు పత్తెర పోవుడేందే? పైస కోసం ఏ పని అయితే ఏంది సురేష్, చేసుకుంటే అయిపోతుంది అంతేనా? ఈ అవ్వ గదే మరి నేను తెలగలు తాగుదాము అని ప్లాన్ ఎత్తానా. ఈ మందేమో తాగా అని దాని మీద ఒట్టేసిన జున్ను మీద. ఇక ఇప్పుడు తెలగలు తాగబుద్ధి అవుతుందని గీ రాత్రి ఏడ దొరుకుతుందని సిగరెట్ తాగుతున్నా. ఎందుకు జున్నుకు నీకేమైనా లొల్లి అయిందా? ఏం లొల్లే ఏమో నీ అవ 2 రోజుల ఉంది మాట్లాడతలేదు, సతాయిత్తాంది, కడుపు నొత్తుందని అంటే కొంచెం లేట్ వచ్చిన కథం ఇక లొల్లి షురు చేసింది. అంగడంగడి లొల్లి లొల్లి 2 రోజుల ఉంది మాటలు లేవు, చక్కగా తింటలేదు. తిను అని చెప్తే ఇంతకుముందు ఏందో ఏందో మాట్లాడింది. ఇక నాకు తిక్కలేసి వచ్చిన. అవునా, కడుపుతోటి ఉంది కదా, ఏడిపియకు. ఏమోనే రాజన్న, ఇక పోతా ఇంటికి. మరి తిన్నదా లేదా కూడా తెలియదు. పో తినబెట్టుపో. అట్టిగా అంటే ఎట్లుంటది అసలే ప్రెగ్నెంట్. ఎటు వేండు ఇంకా అత్తలేడు కదా, ఫోన్ చేద్దామనంటే ఇప్పుడు నేను ఫోన్ చేసిందనుకో అలసైపోతా. పన్నదా పంట వండని. నువ్వెన్ని చేసినా నేను అస్సలకే మాట్లాడా. నువ్వు తప్పైంది అని దాకా. ఓ నరసక్క, ఉన్నవా ఇంట్లో? ఇక రాయిగరా. పోరి అగో స్నానం అయినట్టున్నది కదా. స్నానమైందే, బువ్వకూర ఇంకా అండలేదు, వండుతా. సరే గాని ఒకసారి లతకు ఫోన్ చేయి. మంది పడతారా మరి రమ్మంటదో అడుగు. అయ్యో పడతరే, దాని చేను బొచ్చడున్నది. ఇంకా 4-5 రోజులు అటే పడుతుంది. అదే గాని మళ్ళీ అడగకుండా వచ్చింది అని అంటది కావచ్చు. ఓసారి ఫోన్ చేయి. అయ్యో చేస్తావు, రింగ్ అవుతుంది కానీ ఎత్తుతలేదు కదా, అదేం పని మీద ఉన్నదో. హలో లత, ఏం చెప్తానవే? ఏం లేదు నచ్చక్క, ఇగో ఇప్పుడే ఛాయ్ తాగుతానా. అయ్యో ఇంకా ఛాయ్ తాగు కూడా కాలేదానే? ఇక అమ్మ అన్నం కూర అంటుంది, ఇక నేను ఛాయ్ తాగి తానం చేసుడే. సరే గాని పుష్ప అత్తదట పత్తేరా, రమ్మంటావా? రమ్మని నచ్చక్క, మంది పడతారు కదా, ఇంకెవరన్నా వచ్చినా కూడా వాళ్ళని కూడా రమ్మనుర్రి. అదే అన్న ఏం చెప్తే లేదు ఫోన్ చేయి అడగంది వచ్చిందంటది కావచ్చు అని అంటాంది. నేను ఎందుకు అంటున్నారు సక్క, రమ్మను 9:30 వరకు తవ్వకాడికి రార్రి. సరేనే, ఉండు నేను చెప్పలేదానే రమ్మంటదని. అదే ఇక రమ్మంటే జల్దీ అన్నం కూర అండి ఇక తయారైదామని. తయారుగా జల్దీ 9:30 వరకు వాడు అడ్డకాడికి పోతే అన్ను అందరం కలిసిపోదాం. సరే నరసక్క. ఏం కూర అండు ఏమో వారి లేవత్తలేదారా? నడి మంచాల వండే మొత్తం సూత్తాన్నవు లేచింత అటో ఇటో పని చేస్తే ఏమైతుంది? అక్క, ఈ పొద్దడి పని నీది, నువ్వు సాయంత్రం పనికి వచ్చే వరకు పని చేసేది నాది, సరేనా? అప్పుడు నీకు రెస్టు, ఇప్పుడు నాకు రెస్టు. అబ్బో నువ్వు భలే చెప్తావు అయితే వైదని. పత్తేరా పోవాలే ఇయ్యాల, అత్తవారా నాతోటి? నేను రానే. నీ అవ ఊకే అత్తవా అంటావు. మీ ఆడలతోటి నేనేమత్తనే? అగో రాజు అత్తలేడారా? కానీ ఆయనకు పెళ్ళయింది, పిల్లలున్నారు, ఆయన అవస్థ ఆయనకున్నది, నాకేమున్నది అక్క? సరే గాని ఏం కూర అంటారా? కూరగాయలు ఏం లేవు, ఎల్లిపాయ కారం నూరల్లా. నీ అవ్వ ఉడుకుడుకు అన్నంలా ఎల్లిపాయ కారం కమ్మ ఉంటది, కానీ సల్లన్నంలో తింటే అది ముద్ద ఓనే పోదే అక్క. ఏమద్దే, ఏమన్నా వేరే కూర అండుపో ఏదన్నా. అవురా తమ్మి, గటు బొచ్చడి చేండు ఉన్నాయి. ఆళ్ళే ఇల్లే టమాటాలని, మిరపకాయలని, బెండకాయలని. ఎవరు లేనప్పుడు మధ్యాహ్నం బరకత్తే ఏమైతుందిరా? నేను కూర వండనా? నేను అవి బరకత్తే వాళ్ళు నన్ను బరుకుతారు. పూసుకొని దొరికింది అనుకో, ఇక ఏం లేదు నా పని. ఇంత తెలివి లేదారా? ఇటు పని చేసే తెలివి లేకపాయే, అటు ఆ కూరగాయలు పట్టుకొచ్చే తెలివి లేకపాయే. ఇక ఎట్లా బతుకుతావురా నువ్వు? నీ బతుకుడు చల్లగుండా. ఇగో ఆలుగడ్డలు ఉన్నాయి కదనే, ఆలుగడ్డల కూర అండుకో. ఆలుగడ్డలు పాడుగానే అవి నాకు నోట్లో గుచ్చుకున్నా పోవు. సరేది, బావకు నీకు ఆలుగడ్డ ఫ్రై అయ్యేస్తా, నేను ఇంత ఎల్లిపాయ కారం నూరుకొని పోతా. ఆ చేయండా మనిషికో కూర తీసుకొస్తే మనిషికింత మాయేస్తారు. గట్ల ఇక పో చాయ్ పెడతావు, తాగుదాం పో. నీకోసారి వేడి చేయాలి. సరే జల్దీ ముఖం కడిగత్తావు. పో పోయేదాకా ఆగుతావే. అమ్మో ఎందుకో చలి పెడుతుంది. ఇవన్నీ చెట్లు, వాతావరణం కూల్గా ఉంటుంది కాబట్టి చలి పెడుతుంది. అయ్యో గీవేంది, పాయింట్ వేసుకున్నాడు మర్చిపోయిందా ఏంది? ఓర్ని అవ్వా పశు. అయ్యో నీ పేరు అడుగుడే మర్చిపోయినా నేను. ఏం పేరు నీ పేరు? నా పేరు బంటి గాని ఏమైంది నువ్వు పాయింట్ వేసుకోలేదు? అయ్యో నేను షార్ట్ వేసుకున్నా, పడుకునేటప్పుడు నాకు పాయింట్ ఉంటే నిద్ర పట్టది బంటి, అందుకే షార్ట్ వేసుకున్నా. షార్ట్ ఉందా? ఓర్ని అవ్వ నాకు కనవల్లే మరి. అబ్బో
ఈయన ఇంత డేరింగ్గా నా గురించి అడిగిండు అనంటే భలే ఉన్నాడు ఈయన క్యారెక్టర్ మంచిగా ఉంది. అవునా, బ్రష్ చేసినావా, ఛాయ్ తాగినావా మరి? ఇప్పుడే లేచి బయటకు వస్తానా. సేమ్ పించచ్చు, నేను కూడా ఇప్పుడే లేచిన బ్రష్ చేద్దామని బయటకు వచ్చిన ఇటు ఇంటి వెనుకకు. అయ్యో అవునా, ఇక బ్రష్ చేసి ఛాయ్ తాగాలి. ఇక మా అమ్మ పనికి పోతుందట, రెడీ అవుతుంది. తాగుపో. బోరు కొడితే నిన్ను పిలుస్తా, ఏమనుకోకు. నేనేమనుకోనచ్చు, పిలువు. నాకు పొద్దంతా బోరే కొడుతుంది. ఇప్పుడు ఈ పిల్లతో టైంపాస్ చేయచ్చు. ఏమైంది పోతున్నావు? నేను ఇప్పుడే లేత్తిని, నాకు దొడ్డికత్తాంది. ఆగు మళ్ళత్తా. అయ్యో బ్రష్ చేయరాదా బంటి? కాసేపు ముచ్చట పెట్టరాదు? ఈ ముచ్చట పాడుగా నాకు దొడ్డికత్తాందాగు, అర్జెంటు. అత్తాగాగు. అంత స్పీడ్ ఉరుకుతాండు. అయ్యో బాత్రూమ్ పోతాండా పాపం, ఆయనకు బాగా వస్తుందేమో. నేనేమో ఆగాగానంటిని, కానీ చూస్తే మంచి అబ్బాయి లెక్కున్నాడు. మరెవరన్నా లవర్ ఉన్నారో తర్వాత అడుగుదాంలే. ఓ బాపు. ఏందవ్వా? కాదే బాపు, ఇక గేటు వాడు తేడట్నానే. పైసలు ఇంకా రయ్యం మొత్తం ఇవ్వలేదు, మనం అడ్వాన్స్ ఇచ్చినాం గానీ వాడు ఇంకా గేట్ తెత్తలేడు. ఇక నేను ఊరికే పోతుంది బిడ్డ, ఇప్పుడు వచ్చిన కదా అడుగుతుంది. ఈ పత్తేరుడు అయిపోని వాని దగ్గరికి ఓ రోజు వయ్యత్తా. సరేనే బాపు, తిన్నావాను అన్నం? ఏడా ఇంకా కూరనే అవుతుంది కదా, నువ్వు తానం చేయవా బిడ్డ? పో పావుదక్క 9 అవుతుంది. ఇప్పుడే పిల్లలు బడికి వాయే, ఎంతసేపే తానం చేసి తిని కథం రెడీ అయితే అయ్యే పోతుంది. ఇంకో 10 మంది దొరికితే మంచిగా ఉండవ్వా, తొందర అయిపోయేది. ఏరుడు మందే అత్తలేరు. ఏటు మంది అటేరే పోవట్టే. సరే పో జల్ది పో, తయారుగా పో. మనం షేరోళ్ళం ముందు పడితేనే వాళ్ళు తొందర వస్తారు ఇంట్లకి. ఇక మన షేరోళ్ళు ఇంట్లోనే ఉంటే వాళ్ళు వెళ్తారా? టైంకి వెళ్ళరు. సరేనా బాపు, నువ్వు అన్నం తిని నడువు, కరెంటు పెట్టు పోయి. సరేనా? ఆ సంచులు అన్నే ఉన్నాయి కదా. ఇక టిఫిన్ బాక్స్ పట్టుకొని నేను నడుతా. అమ్మ నువ్వు మెల్లగా వాళ్ళతో రారి. సరే. ఓ మల్లయ్య, ఎటు పోతున్నావురా? ఇగరా. ఏంది? ఏం లేదురా, నా షెడ్డీలు ఆ పోషి దగ్గర ఉన్నాయిరా. వాళ్ళింటికాడ ఒకటే షెడ్ అయింది. నా షెడ్డి పట్టుకొని రాపోలేవురా. ఏది నీ షెడ్డి నేను తేవల్లా? ఓట్ నీ అవ గమ్మతున్నదే, నువ్వు పోయి అడకచ్చుకోపో. నేను పోతే మళ్ళా బావా అని మీద పడుతుంది. అది నన్ను ఏం చేసేది తెలియదురా. నీ అబద్ధానికి నాకు భయమే అవుతుంది. నాకు షెడ్ ఒకటే అయింది, ఆడ 2 పాడైనాయి. ఆ 2 పట్టుకరా పోరా. ఆ షెడ్డీలు ఇమ్మంటే నాకు ఇత్తదా? మా ఇత్తది పోరా. సరే మరి పోయి అడుగుతా. నేను ఈయన్నే ఉంటా, అడిగి తీసుకురా. మరి వాడెందుకు రాలేదు అని అంటే జ్వరం వచ్చిందట, ఇక నన్ను తెమ్మన్నాడు అని చెప్పు. సరే తొందర్రారా, అటే ముచ్చట పెట్టుకుంటూ ఉండకు. జల్దీ అత్త, నాకు గదింతోటే ముచ్చట. తువ్వాల ఏడబెట్టిన్నో కననే పడతలేవు. తానానికి నీళ్లు పోసుకుంటుని ఈ అవ్వ తువ్వాల మర్చిపోతుని ఏడపాడైరి. ఊర్ని అవ్వ, ఇది బట్టలు ఇప్పుకొనే ఉన్నదిగా. ఏంది మల్లయ్య, ఏం సంగతి గిడి మొకే వచ్చినావు? ఓ పోసావా, బట్టలు ఇప్పుకొని ఇంట్లో ఎందుకు తిరుగుతున్నావు? అయ్యో మల్లయ్య, తానం చేద్దామని నీళ్లు పోసుకున్నా, బట్టలు ఇప్పినా, టువాల మర్చిపోయినా మల్లయ్య. టువాల కోసం లెంకులాడుతాన్నా. ఈ చిత్రం నేను చూడలేను గాని ఇగో షెడ్డీలు అటు ఈ షెడ్డీలు. ఓ మల్లయ్య, నా షెడ్యూల్ నువ్వేం చేసుకుంటావు? పాడుగాను, దీనికి గిట్ల అర్థమై పాడైందా? దీని షెడ్యూల్ నాకెందుకు? నా షెడ్యూల్ నీకు అత్తయ్యా మల్లయ్య? అయ్యో ఊకో. ఓ పోసావా, నువ్వైతే గట్ట అవ్వాలని ఏదన్నా చుట్టుకో. నీ అవ్వ కాదు, నీ షెడ్యూల్ నాకెందుకు, నేనేం చేసుకుంటా. శంబయ్య షెడ్యూల్ ఉన్నాయట కదా 2. ఆయనకు ఒకటే అయిందట, 2 తెమ్మని నన్ను పంపిండు. ఈ అవ్వ నేను వచ్చే వరకు నువ్వు బట్టరా నిప్పుకొని ఉంటివి. వాన్ షెడ్యూల్ ఈడుంటే వాడు రావాలి గాని నువ్వెందుకు వచ్చినావు మల్లయ్య? ఏమో నన్ను పంపిండు. వాడు నా రూట్ తప్పిస్తాడని నువ్వు నా రూట్లకు వస్తా అని వచ్చినావు కదా మల్లయ్య. ఏం లేదు, మా మళ్ళీ ఆయన తున్న 2 ఇప్పి దంతది నిన్ను నన్ను ఇద్దరిని.
సరే తీ షెడ్డీలు ఇత్త తియ్యి ఈ బల్ల కింద పెట్టినద్దా తీసుకునేవు. వా నువ్వు లోపలికైతే ఆనంద్ అయిపో, నేను తీసుకొని పోతా గాని. అగో నేను డోర్ పెట్టుకోవద్దా? డోర్ అంతా తెర పెట్టుకొని ఆడ తానం చేస్తే ఎవడు జొర్రేది తెలియదు. తీసుకపోవాగో ఆ బల్ల కింద ఉన్నాయి. ఏ బల్ల కింద ఉన్నాయో ఏమో. చెంబానికి ఏమైందట అత్తలేడు మరి. ఏమో నాకు తెలియదు గాని నువ్వేమిటికి దగ్గరకు వస్తున్నావు, పో తానం చేయిపో. గాడలేవు మల్లయ్య షెడ్డీలు గా ఇంట్లో కొయ్యకు తలిగేసినద్దా. అమ్మో ఇది ఇంట్లోకి రమ్మని ఆయనతో నన్ను పట్టుకునేది తెలియదు. ఇక మా మల్లికి తెలిస్తే నా ఉన్న ఎంటికలు అన్ని కొరిగిస్తుంది. ఈ షెడ్యూల్ పాడు కానీ షెడ్యూల్ లేకుండా మంచిదే. నేను వీకనన్నా వీక్తా, వాడినే వచ్చి షెడ్యూల్ తీసుకొని పొమ్మంట. ఓ అవ్వా నేను తీసుకుపో, నా షెడ్యూల్ చల్లకుండా ఆ షెడ్యూల్ ఏడున్నాయో నేను ఏ ఇంట్లోకి రాను గాని ఇక చెప్పుతా, ఆ శంబయ్యకే చెప్పి రమ్మంట. రమ్మని పో జల్ది. అబ్బో వాడు నువ్వేమన్నా చేసుకోర్రి, నీ మధ్యలోకి వచ్చిందనుకో అగో నన్ను గుంజిండంటావు నువ్వు, అసంటి దానివే. పాపం మల్లయ్య భయపడ్డాడు. ఏది మల్లకి ఇంకా వెళ్తలేదు, మీరు ఊర్రే నడువుర్రే నేను వస్తున్నా అన్నది. అగో లింగక్క కూడా ఇంకా రాలేదు కదా నరసక్క. ఏమో వాళ్ళకి పని తీరిందో లేదో, నేను నడతా మీరు రార్రి. అయ్య నేను కూడా వస్తా. రాజు కూడా వస్తాడా పత్తేరా? అత్తాండు. ఇక అటే పొలం ఉండే అటు పొలం చూసుకొని పత్తేరచ్చని అత్తాండు. రానితి అట్టుకుంటే ఏమత్తంది, 300 రూపాయలు వస్తున్నాయి. ఏమైంది మల్లక్క ఇంతసేపు? ఆ లింగి రాదటపా, దానికట కాలు నొత్తుందట బాగా. నువ్వు లింగిని పిలుచుకొని రమ్మని చెప్పింది నర్సవ్వ. దానింటికి పోయే వరకు అది అన్నది సాపుకొని. అరే రామా రోజుకొక్కళ్ళు ఎగ్గొడతారు ఏంది నాకు అర్థమైతలేదు. సరే సరే రారీగా. పుష్ప నువ్వు కూడా వస్తున్నావు ఇయ్యల్లా? ఇక అట్టి ఉండే ఏం చేయాలి రామా, అందుకే వస్తానా. వద్దు అట్టనే పో అట్టే రారీ. అవును అసలు ఏరినట్టే అనిపిస్తలేదు. ఇక నిన్న రానే రాకపోతేవి రామా. అద్దా బాపు సంచులే పోవే. సరే ఇలా టక్క టక్కేరాలే, తొందర తొందర మును వెళ్ళాలి. రోజు టక టకేరకపోతే మెల్లగేరుతున్నా మెలత. ఇక టకటక అంటే ఓ నర్సక్క ఆడ బుగ్గి ఈడ బుగ్గి ఏరుకుంటూ ఒక్కట ఉరుకాలే అదలాత. ఏ గట్ల కాదు రాజు, తొందర తొందర ఏరుర్రి అని అంటానా. ఏరమా ఇక ఏరుతాం. అవ్వా గా లింగక్క కూడా వస్తే అయ్యే పోగది అలా ఏమో కాళ్ళు వస్తుందని అన్నదట. అది జౌడవనంటే లొల్లారంటే గోషి పైన ఉరకత్తది. ఇక గిసొంటి పరికి 2 రోజులు వచ్చే వరకే దానికి సాధన అయితే లేదు. అబ్బో పోసికున్ను లింగికి ఇక ఈ జన్మల లొల్లొడ్చట్లేదు. ఎందుకు నర్సక్క ఇప్పుడు యోచన లొల్లేనాయే. చెంబారు పాపం చెంబారు చెంబు చెంబు ఎత్తారు ఇద్దరు కలిసి. ఎందుకు నర్సక్క ఇద్దరు పట్టిర్రే నా ముసలోన్ని. ఇక ఏం చేస్తారు, ఒక్కలకు ఒక్కలేడ చాలుతారు. పుష్ప ఇద్దరిద్దరు కావాలాయే. ఇదే చెప్పాలి నీది. ఆగో ఓ రామా, లాతున్ను రాజు ఒక్క కాన్నే పట్టిర్రు. పట్టిర్రు పుష్ప మొన్నడుసుంది ఒక దగ్గరనే పట్టుకుంటా ఒక దగ్గరనే ముచ్చట పెడతారు. ఏంద్రా ఇది అని అంటే మేము దోస్తులం గంతే అని అంటారు. నువ్వు ఎట్లుకుంటావు, నీ మొగని పక్కకు నువ్వు పట్టవా? ఆయనే అటే ఉరకబట్టేదా అందుకే. ఓ ఇక మళ్ళీ ఏమన్నా అంటే నీకు అనుమానం పోతలేదా అని నన్ను పొట్టు పొట్టు తిడతాడని సపడేకుంటానా. ఏమో ఏందో ఏమోతి. ఓ నరసవ్వ ఒక పాట పాడలేవు సపడేక ఉన్నారు. నాకేం పాటలు వస్తాయి? ఎందుకు రావు నర్సక్క, జోరు పాటలు పాడతావు, పాడు. వాడరాదా ముందుగా? ఏం పాట పాడాలి? మంచి పాట అంటే అప్పట్లో ఊకే వాడేది పాట. నీకోసమే నేనంటూ ఉన్నది, నీకోసమే నా ప్రాణం అన్నది, నీకోసమే. ఎవల కోసం పాడతాడు? ఏమో ఎవల కోసం పాడతాడో తీ పుష్ప. బొమ్మాయి మోతుదాని దాని మనసు, బొమ్మాయి మోతుదాని దాని మనసు, దాని బొట్ల అయిందనా మనసు, దాని బొట్ల చీరాగిందనా మనసు. నరసక్క జోరు మీద ఉన్నావు. ఓలాత నీ గొంతు మంచిగుంటది, ఒక పాట పాడే. అయితే పాత పాట పాడతా ఇనుర్రి. నిన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పేనేస్తం, కలకాలం బతికేస్తా. పువ్వుల ఎదలో శబ్దం మన మనసులు చేసే యుద్ధం, ఇక ఓ పదు నా హృదయం, ఇక ఓ పదు నా హృదయం. సత్యమ సత్యములు పక్క పక్కనే ఉంటాయి పక్క పక్కనే, కానీ చూపుకు రెండే ఒక్కటే.
చూసే కళ్ళు ఒకటే అయినా రెండు వేరే వేరే. ఓ రామా, ఇది పాట పాడుతాందా లేకపోతే దాని గురించి అది చెప్తాందా? ఏం పాడో పాడుకొని ఏమైనా వేసుకొని పట్టు ఏరేరు. సూపర్ వాడినవు. ఓ రామా, ఓ పాట వారు రాదే. నా అందం చూడు మామయ్యో సిరిసిల్ల సీర సిద్దిపేట రేఖ బొలగిరి బొట్టు గజల్లి గాజులు నా అందం చూడు బాబయ్యో. ఊర్ని అవ పాట పాడమంటే బావయ్యో అని ఒక రేంజ్ లో వాడుతున్నావు కదనే. అప్పుడు ఈ పాట ఫేమస్ పాట మరి. అయితే రమా సూపర్ పాడినావు. అయినాకు నేను పాడితే నచ్చదు గాని నేను చెప్పినానే పిచ్చిదాన నచ్చదని. మనిషికో పాట పాడురి. ఓ పుష్ప పాడలేవే. మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేలా, మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటకు రాదేలా, అతనిని చూస్తే రెప్పలు వాలిపోయే విరహం చేరేదెలా, ఒకసారి దరి చేరి మనసివ్వాలని మాటలు రావేలా. దూతి ఓ మల్లక్క పాడు. జంబలక్కడి జారు మిఠాయా. ఓ మల్లక్క గదేం పాట? నాకు పాటలే రావు. సరేనని రేపు అందరు రారి తప్పియకుర్రి. మళ్ళా రోజొకళ్ళు అప్పిస్తారు, నాకేమో ఏరుడైతే లేదు. ఓ లత, నేను రేపు రాను. మళ్ళేమైంది రావా? రామ్ రామ్ ఇద్దరం రాము. మా అత్తగారింటికి పోతున్నాం లత. మా అత్తగారు దేవునికి ఎత్తారు రమ్మన్నారు. అయ్యో అవునా? రోజుకొకళ్ళు గిట్ల మంది తక్కువైతే నా ఏరుడు ఎప్పుడు కావాలి? అయిపోయేదాకా నీకే అత్తంతి లత, బాధపడకు. ఏమో తీగా. సరే స్నానం చేసినట్టున్నావు కదా శంపయ్య, షెడ్యూల్ తెచ్చుకున్నావా మరి? ఏం చేయాలరా ఇక? నువ్వు లేకపోతివి నేను అటు పోలేదు. షెడ్ వేసుకోలే, మన్ను వేసుకోలే, అట్టి పాయింట్ వేసుకునిగా. అయ్యో మరి అదంతా పిస పిస చేసింది, నాకు మస్తు భయమైంది. నీకు చెప్పలేదు కానీ మొత్తం నేను పోయే వరకు బట్టలు ఇప్పుకొనే ఉన్నది. కింద షెడ్ ఉన్నది, మీద అది ఉన్నది. ఆ ఏందో ఏందో అంటాంది. ఏందో ఏందో అంటే ఏమన్నదిరా? షెడ్డి అంటే నా షెడ్ నీకెందుకు అంటాంది? నా షెడ్డి నువ్వు వేసుకుంటావా అంటాంది. నువ్వు మరి మంచిగా చెప్పవా రమ్మల్లయ్య శంభయ్య షెడ్డీలని? నీ షెడ్డీలు పాడుగాను. ఈ అవ్వ బల్ల కింద ఉన్నాయన్నది ముందుగాల పొయ్యి చూస్తే లేవు. మళ్ళీ లోపట కొయ్యకుండా దా అంటాంది. ఊరిని అవ్వ అది పూసుకొని నేను ఇంట్లోకి పోయినాక రార్రో వీడు నన్ను ఇగో బట్టలు ఇప్పేమో చేస్తాన్రో అని అన్నది అనుకో, ఇక మా మళ్ళీ ఏం లేదు, నన్ను చంపనే చంపుతుంది. గట్ల చెయ్యదురా, అది మంచిదే. ఇక నేను మాట్లాడతలేదని పిచ్చిదైతుంది గాని అదో తీరు మంచిదేరా. మంచిదే గాని ఎవరికైనా మంచిదే అనిపిస్తుంది గాని లోపలికి తెలుస్తుంది. సరేతి ఇక ఏం చేయాలి? నేనే ఎప్పుడన్నా పోయి తెచ్చుకుంటా షెడ్డీలు. ఎవడన్నా అమ్మత్త నన్ను ఎప్పుడో 2 కొనుక్కుంటా. సరే ఇక దోస్తులు చూసిర్రా వీడియో? మరి ఇక నెక్స్ట్ పార్ట్లో మరి పంచాయతీ పోతే ఏమైతుంది, పంచాయతీ కాడ ఏం కథ అనేది నెక్స్ట్ పార్ట్లో అయితే వస్తుంది. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎట్లుందో కింద కామెంట్ పెట్టుర్రి. కొత్తగా చూస్తున్నోళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.